హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బీఎడ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం కోసం ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క బీఎడ్ వచ్చేసి 2023-24 అకాడమీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. లైక్ వచ్చేసి ఈ యొక్క బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అండ్ అప్లై చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు కండక్ట్ చేసే బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, అండ్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, అండ్ దీనికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, వీటికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఏ విధంగా అలర్ట్ చేశారు, అండ్ అదేవిధంగా వీటికి సంబంధించి బీఎడ్ చేయడానికి స్టడీ సెంటర్స్ అనేది ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, వాటిలో ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క ఓపెన్ బీఎడ్కి సంబంధించి గత 3 సంవత్సరాలుగా మేము మన యొక్క ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తున్నాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీకు ఓపెన్ బీఎడ్కి సంబంధించి లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రొవైడ్ చేసే వివిధ రకాలైన కోర్సెస్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో మెనీ వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం ఈ యొక్క బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క ఓపెన్ బీఎడ్కి సంబంధించిన ప్రాసెస్ గురించి అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. లేదా మీరు ఇక్కడ స్క్రోల్ అవే ఆప్షన్స్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఓపెన్ బీఎడ్కి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు అక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా డైరెక్ట్గా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మనకు ఒక 3 డాట్స్ అయితే ఉంటాయి. ఈ డాట్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ బీఈడీ ప్రాసెస్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ నోటిఫికేషన్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ బుక్లెట్ కావచ్చు, ఏదైనా హెల్ప్ లైన్ సర్వీస్ కావాలి అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం కావచ్చు, అండ్ యూజర్ మాన్యువల్ కావచ్చు, ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం. అండ్ ఈ నోటిఫికేషన్లో ఉన్న కంటెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. దట్ ఈస్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని మెథడ్స్ మనకు అందుబాటులో ఉంటాయి, అండ్ ఏ సెంటర్స్లో ఉంటాయి అనేది అయితే ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఆ తర్వాత సిలబస్ గురించి, అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి అయితే మనం డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ ప్రజెంట్ అయితే నేను ఈ యొక్క నోటిఫికేషన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను, డౌన్లోడ్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డౌన్లోడ్ చేసుకోగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఫర్ ది అడ్మిషన్ ఇంటూ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. దాన్నే మనం ఏమంటామంటే ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మెనీ స్టూడెంట్స్ ఈ యొక్క బీఎడ్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మాకు అప్డేట్ ఇవ్వండి సార్ అని అయితే చెప్పడం జరిగింది. అండ్ సేమ్ టైం యాజ్ పర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ ప్రకారం మనకు 4 years బీఎడ్ అయితే త్వరలో ఇంట్రడ్యూస్ చేయనున్నారు. అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి, దట్ ఈస్ 2024-25 నుంచి అయితే ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఎవరైతే ప్రజెంట్ 23-24 అడ్మిషన్ ప్రాసెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వీరికి మాత్రం 2.5 years ఉంటుంది. సో కాబట్టి మీరు 2 yearsలో మీ యొక్క బీఎడ్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు మరొక సదవకాశం అనేది చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్స్ ఎవరైతే ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవాలి, ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవాలనుకుంటారో మీరు ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. సో నాన్ ఇండియన్ అయినట్లయితే ఇది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఇక్కడ మన తెలంగాణ స్టూడెంట్స్ అయినా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కావచ్చు, అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా కావచ్చు, ఈ యొక్క బీఎడ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు త్రూ ది ఆన్లైన్ ద్వారా. అండ్ ఆ తర్వాత మనం ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత ర్యాంక్ను బట్టి, మీ యొక్క కేటగిరీని బట్టి, మీ యొక్క మెథడ్స్ని బట్టి వాళ్ళు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మన యొక్క టీఎస్ హెడ్సెట్ కావచ్చు, అండ్ ఏపీ హెడ్సెట్ కావచ్చు, ఏ విధంగా అయితే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి బీఈడీ అడ్మిషన్స్ తీసుకుంటుందో ఇక్కడ కూడా ఓన్లీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఉంటుంది. సో దీంట్లో మేనేజ్మెంట్ సీట్స్ అనేవి ఉండవు. బయట అయితే నాకు ప్రైవేట్ కాలేజీలో అయితే డైరెక్ట్గా జాయిన్ కావడం ఛాన్స్ ఉంటుంది, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే బీఈడీలో డైరెక్ట్ అడ్మిషన్ ఉండదు. ఎంట్రన్స్ టెస్ట్ అనేది మ్యాండేటరీ, అండ్ దాంట్లో ర్యాంక్ కూడా మ్యాండేటరీ. సో అయితే దానికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ఇండియన్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా వారి యొక్క డిగ్రీలో అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది ఉండాలి. డిగ్రీ అయితే కంప్లీట్ చేశారు కాబట్టి వారికి అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి, వాళ్ళు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే. అండ్ ఇక్కడ బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీసీఏ కావచ్చు, బీఎస్సీ హోమ్ సైన్స్ కావచ్చు, బీబీఎం కావచ్చు, బీబీఏ కావచ్చు, బీఈ బీటెక్, ఈ స్టూడెంట్స్ అయితే ఈ యొక్క బీఎడ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేయొచ్చు. ఇక్కడ మెన్షన్ చేసిన గ్రాడ్యుయేట్స్ మాత్రమే అప్లై చేసుకుంటారు. బీఏ, బీఎస్సీ,
బీకామ్, బీసీఏ, బీఎస్సీ అండ్ అదేవిధంగా బీబీఎం, బీబీఏ, సో బీఈ, బీటెక్ ఈ స్టూడెంట్స్ మాత్రమే ఈ యొక్క బీఎడ్కి అప్లై చేయొచ్చు. రెగ్యులర్ బీఎడ్లో కూడా అదే రూల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ చెప్పే ఈచ్ అండ్ థింగ్స్ అనేది మీకు ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ. ఒకవేళ మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీ డిగ్రీలో 40% మార్క్స్ ఉన్నా సరిపోతుంది. అంటే ఇక్కడ 50% మార్క్స్ అనేది ఓసీ స్టూడెంట్స్ కానీ జనరల్ స్టూడెంట్స్ కానీ 50% మార్క్స్ ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు జస్ట్ 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే మన గ్రాడ్యుయేషన్లో మార్క్స్ అనేది 55% ఎబో ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్యూచర్లో కూడా మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎలిజిబుల్ కావడానికి అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 40%, ఒకవేళ ఓసీ స్టూడెంట్స్ అయితే 50% అయితే కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో మనకు థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేసినట్టయితే స్టూడెంట్స్ హూ హ్యావ్ టు టేక్ అడ్మిషన్ టు బీఎడ్ ఆర్ బీటెక్. సో బీఎడ్ అని చెప్తున్నారు ఇక్కడ. సో బీఎడ్ అడ్మిషన్ తీసుకునే స్టూడెంట్స్ ఒకవేళ మీరు బీఈ కానీ బీటెక్ కానీ చేసినట్టయితే మస్ట్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఉండాలి అని చెప్తున్నారు. అంటే మీరు బీఈ సో దట్ ఈస్ సో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ కానీ మీరు చేస్తున్నట్లయితే సో ఇక్కడ మీ కోర్సెస్ ఎవరైతే చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఇక్కడ సైన్స్ కానీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ దట్ ఈస్ ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్ ఫిజిక్స్ కానీ లేదా మ్యాథమెటికల్ సైన్స్ సబ్జెక్ట్స్ కానీ ఉన్నట్లయితేనే ఎలిజిబుల్ అవుతారు బీఎడ్ చేయడానికి. మీకు బీఈలో కానీ బీటెక్లో కానీ సైన్స్ సబ్జెక్ట్ కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ కానీ లేనట్లయితే మీరు బీటెక్ చేయడానికి ఎలిజిబుల్ కారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకు సిఎస్సి స్టూడెంట్స్ సంథింగ్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ ఓన్లీ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉండవు కాబట్టి అలాంటప్పుడు ఎలిజిబుల్ ఉండరు. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది తెలుసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బీసీఏ క్యాండిడేట్స్. సో బీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మస్ట్ ఇంటర్మీడియట్ విత్ ది ఆప్షనల్ సబ్జెక్ట్. మీకు వన్ ఆఫ్ ది మెథడాలజీ ఇంటర్మీడియట్లో ఉండాలి. బీసీఏ సబ్జెక్ట్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంట. మీకు సో ఇంటర్మీడియట్లో ఏదైతే ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుందో లైక్ బేస్డ్ ఆన్ మీరు సైన్స్ నుంచి బీసీఏ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో మీకు మ్యాథ్స్ ఉంటుంది. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఏవైతే ఉంటాయో వన్ ఆఫ్ ది సైన్స్ సబ్జెక్ట్ అనేది కన్సర్న్ సబ్జెక్ట్ అనేది మీరు ఇక్కడ ఆప్షనల్ మెథడ్గా చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మేజర్ ఏం కాదు. మనకు కావాల్సిన మేజర్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ మెన్షన్ చేసిన ప్రకారం క్యాండిడేట్ అనేవారు ఎన్ని మార్క్స్ రావాలి, ఏ గ్రూప్ వాళ్ళు ఉండాలి, ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే ఎట్లా ఉండాలి, అండ్ అదేవిధంగా బీటెక్ స్టూడెంట్స్ అయినట్టయితే ఏం రూల్స్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ డి కంప్లీటెడ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆన్ ఆర్ బిఫోర్ జూలై 2023 ఎలిజిబుల్ అంటున్నారు. ఎవరైతే సో మీ యొక్క డిగ్రీని అప్ టు 2023 జూలై వరకు కంప్లీట్ చేసుకున్న వారు ఉన్నారో వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అంటే 2023 వరకు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. అది కూడా జూలై వరకు ఇచ్చారు. సో జూలై 2023 టు నెక్స్ట్ జూలై 24 వరకు అకాడమిక్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అవుతుంది కాబట్టి సో ఎవరైతే నెక్స్ట్ బీఎడ్లో చేయాలనుకుంటారో దానికంటే ముందు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది బేసిక్ రూల్. అంటే ఈ ఇయర్లో రీసెంట్గా కంప్లీట్ అయింది సార్, మాది December 23 కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్చ్లో కంప్లీట్ అవుతుంది 24 అంటే మీరు ఎలిజిబుల్ కాదు. ఎవరైతే జూలై 23 వరకు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ది క్యాండిడేట్స్ హూ డుడ్ నాట్ హ్యావ్ రిక్వైర్డ్ పర్సంటేజ్ మార్క్స్ ఇన్ ది అండర్ గ్రాడ్యుయేట్. ఒకవేళ సో మీ యొక్క డిగ్రీలో రిక్వైర్డ్ మార్క్స్ అనేది దట్ ఈస్ డిగ్రీలో రిక్వైర్డ్ మార్క్స్ అంటే ఎస్సీ, ఎస్టీ అయితే 40% అనుకున్నాం, ఓసీ అయితే 50% అనుకున్నాం. ఒకవేళ మీ డిగ్రీలో ఈ రిక్వైర్డ్ మార్క్స్ లేనట్లయితే ఒకవేళ మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే పీజీ చేసి ఉంటే దాంట్లో ఉన్న మార్క్స్ని కూడా కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. రిలవెంట్ సబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ సైన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, సోషియాలజీ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకోవాలనుకుంటున్నారు. సో మీరు ఎంఏ ఎకనామిక్స్ చేశారనుకుందాం, డిగ్రీలో మీకు పర్సంటేజ్ అనేది బిలో 40% ఉంది. సో అలాంటి వారు ఎలిజిబుల్ కాదు కాబట్టి మీ పీజీలో ఉన్న పర్సంటేజ్ని కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. ఇది మనకు మేజర్ ఏం కాదు. అండ్ ఆ తర్వాత 7th పాయింట్ కూడా ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేసుకునే స్టూడెంట్స్ ఉంటారో ప్రజెంట్ అడ్మిషన్ తీసుకునే వాళ్ళు సో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే బీడీలో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనకి ఇచ్చిన 2 పాయింట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ట్రైన్డ్ టీచర్ సర్వీస్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఎవరైతే ట్రైన్డ్ టీచర్స్ ఉంటారో మీరు ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఫేస్ టు ఫేస్ మోడ్. డైరెక్ట్ మోడ్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో టీటీసీ చదివిన వాళ్ళు, అంటే టీటీసీ కూడా మనకు ఓపెన్లో అందుబాటులో ఉంటుంది, రెగ్యులర్లో అందుబాటులో ఉంటుంది. రెగ్యులర్లో చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ ఈ యొక్క బీఎడ్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో బీఎడ్ అప్లై చేయాలంటే ఫస్ట్ నుంచి మనం డీటెయిల్స్గా చెప్పుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, డిగ్రీలో 40% లేదా 50% మార్క్స్ వచ్చి ఉండాలి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీబీఏ కావచ్చు, మన కోర్సులు చెప్పుకున్నాం. ఆ కోర్సెస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ కోర్సెస్ కూడా జూలై 2023 లోపు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ సేమ్ టైం ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనకి ఇక్కడ సో మీకు ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సో ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ చేసిన డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి, వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ది రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ కేటగిరీ షెల్ బి బేస్డ్ ఆన్ రూల్స్ అంటున్నారు. అంటే సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే మీ రిజర్వేషన్ ప్రకారం సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది.
ఈడబ్ల్యూఎస్ కోటా సీట్స్ అలాటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటున్నారు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో సో మీకు 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. దాని ప్రకారం సీట్స్ అలాట్ చేశారు. ఇన్ కేసు మీకు పీహెచ్ కానీ స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఉన్నట్లయితే దాని ప్రకారం కూడా సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 21 years అండ్ 1st July 2023. సో మీరు ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క బీఎడ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ ఏజ్ అనేది 21 years అనేది కంప్లీట్ అయి ఉండాలి. 1st July వరకు కంప్లీట్ అయితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేసు మీకు 21 years లేకపోతే మీరు ఎలిజిబుల్ కారు యాజ్ పర్ మీ యొక్క సర్టిఫికేట్ ప్రకారం. ఇది మేజర్గా మనకి ఇచ్చిన రూల్స్ అయితే. సో ఇవి ఆల్రెడీ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ డిగ్రీ ఉండాలి. డిగ్రీలో 40% 30% బేస్డ్ అని మీ కేటగిరీ ప్రకారం ఉండాలి. తర్వాత డిగ్రీ అనేది July 2023లో పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి. అండ్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి రెగ్యులర్ మోడ్లో. ఈ థింగ్స్ అన్ని మీకు ఉన్నట్టయితేనే మీరు ఇది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఎలిజిబుల్ కాని స్టూడెంట్స్ గురించి ఇచ్చారు ఇక్కడ. సో ఆల్రెడీ మనం ఎలిజిబుల్ అయ్యే స్టూడెంట్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి వీళ్ళు వచ్చేసి ఎలిజిబుల్ కారనమాట. సో ఎవరైతే స్టూడెంట్ అనేవారు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కావచ్చు, బీడీఎస్ చేసిన వాళ్ళు కావచ్చు, బీపీటీ చేసిన వాళ్ళు కావచ్చు, బాంబ్స్ చేసిన వాళ్ళు కావచ్చు, బీఎల్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎల్ఎల్బీ చేసిన వాళ్ళు కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కావచ్చు. ఇలా మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ యొక్క బీఈడీ ప్రోగ్రామ్కి నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క బీఎడ్ చేయడానికి నాట్ ఎలిజిబుల్. రెగ్యులర్ బీఎడ్ చేయడానికి కూడా వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఉంటారు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే డిప్లొమా ఇన్ సో ఈసీఈ కావచ్చు, పిఎస్సి కావచ్చు, సో ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు కానీ అండ్ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కానీ సో ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క బీఎడ్ చేయడానికి అయితే నాట్ ఎలిజిబుల్. ఇది బేసిక్ రూల్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గురించి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎలిజిబుల్ కాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళు ఆఫర్ చేసే బీఎడ్ అనేది మనకు తెలుగు మీడియం ఉంటుందా, ఇంగ్లీష్ మీడియం ఉంటుందా అని డిఫరెంట్ క్వైరీ చేశారు. ఓన్లీ మనకు బీఎడ్ అనేది తెలుగు మీడియంలో మాత్రమే ఆఫర్ చేస్తారు. సో ప్రజెంట్ మనకు 10 స్టడీ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, టోటల్గా అన్ని తెలుగు మీడియంలో మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించిన బీఎడ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. అండ్ దీనికోసం ఒకవేళ మీరు సో బేస్డ్ ఆన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి మీకు ర్యాంక్ వచ్చి అండ్ ఆ తర్వాత కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చినట్టయితే ఆ తర్వాత మీరు 40,000 అనేది 2 yearsకి పే చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెటిల్మెంట్ ఒకేసారి మనం 40,000 రూపీస్ పే చేయాలి. అకాడమిక్ డ్యూరేషన్ వచ్చేసి ప్రజెంట్ అయితే 2 years మాత్రమే ఉంది. ఒకవేళ ఎవరైతే నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి 2024-25కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసి మీరు జాయిన్ అయితే మాత్రం సో నెక్స్ట్ ఫర్దర్గా 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది అయితే మనకు తెలియదు. కానీ ప్రజెంట్ అయితే ఎవరైతే బీఎడ్ చేయాలనుకుంటున్నారో మీకు ఇది ఒక సదవకాశం అని చెప్పొచ్చు నేను చెప్పిన ఎలిజిబిలిటీస్ ఉన్నట్టయితే. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అయితే ఇచ్చారు. సో సిలబస్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ విషయంలో ఏముందంటే మనకు సో టోటల్గా మనకి 3 parts అయితే ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి 100 marks అయితే కండక్ట్ చేస్తారు. సో పార్ట్ 1 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్సివ్ నుంచి 25 marks వస్తాయి. కుదిరితే నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద స్పెషల్ వీడియోస్ కూడా చేస్తాను. జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్సివ్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే టాపిక్స్ పైన కూడా మేము వీడియోస్ అయితే అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్లూయెన్సీ ఇన్ తెలుగుకు సంబంధించి 25 marks అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకున్న నైపుణ్యాన్ని టెస్ట్ చేయడం కోసం 25 marks, తెలుగులో మీకున్న నైపుణ్యాన్ని టెస్ట్ చేయడం కోసం 25 marks, టోటల్గా 50 marks అనేది లాంగ్వేజెస్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సో ఇక్కడ ఆర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీటిలో మనకు 50 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 100 marksకి మీకు ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ అయితే ఉంటుంది. అండ్ సిలబస్ పైన క్లిక్ చేసి కూడా మీరు జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, జనరల్ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగులో ఏ టాపిక్స్ ఉన్నాయి, మెంటల్ ఎబిలిటీ ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది కూడా చూడొచ్చు. అండ్ సేమ్ టైం మేము త్వరలో మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాము. మాక్సిమం అయితే ఈ టాపిక్స్ పైన ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి కూడా మీరు అవి చూడొచ్చు. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే సో మనకు గతంలో వచ్చేసి ఆఫ్లైన్ ఉండే లాస్ట్ ఇయర్ నుంచి దట్ ఈస్ 2022-23 ఎంట్రన్స్ టెస్ట్ నుంచి మనకి ఏంటి అంటే ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. ఇది మీకు ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. బట్ ఆన్లైన్కి సంబంధించి సిస్టమ్ యూజ్ చేయడం రాని వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం సిస్టమ్ ప్రాక్టీస్ చేయండి. ఆన్లైన్లో మౌక్ టెస్ట్ని అటెండ్ కావండి. సో మనం ఆన్లైన్ మౌక్ టెస్ట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. దాన్ని బట్టి మీరు నార్మల్గా ప్రాక్టీస్ చేయొచ్చు త్రూ ది మీ మొబైల్ ద్వారా కూడా. అండ్ ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయాలనుకుంటారో పైన చెప్పిన ఎలిజిబిలిటీస్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవడం కోసం ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటనే ఆ వీడియో చూసినా మీకు క్లారిటీ వస్తుంది. లేదా మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టయితే మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ మీ యొక్క అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కేర్ఫుల్గా మీ టోటల్ అప్లికేషన్ మేమే అప్లై చేసి
చేస్తాం. అండ్ అదేవిధంగా ఫర్దర్గా జరిగే ప్రాసెస్ అయితే ఏది ఉంటుందో దానికి కూడా మేము హెల్ప్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మా ద్వారా కూడా మీరు సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. ఎనీవే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మనకు డేట్స్ ఏవి ఇచ్చారంటే 22 జనవరి 2024 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే బీఎడ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో అండ్ సేమ్ టైం పైన చెప్పుకున్న ఎలిజిబిలిటీస్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో అప్లై చేసుకోవడానికి 22 జనవరి 2024 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి మనకు 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఉంటారో వీరికి 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు మాతో చేయించుకోవాలి అనుకుంటే సో ఇక్కడ అప్లికేషన్ ఛార్జ్ వచ్చేసి మేము 150 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ బీసీ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు 1150 రూపీస్ తీసుకుంటాము. అండ్ అదేవిధంగా సో మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే సో మీ నుంచి మేము వచ్చేసి ఏంటంటే 900 రూపీస్ అప్లికేషన్ ఫీ తీసుకుంటాం. 150 రూపీస్ అనే అప్లికేషన్ ఫీ తీసుకుంటాం. ఎందుకంటే త్రూ ది ఆన్లైన్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అండ్ గైడెన్స్ తోటి ఫర్దర్ అప్డేట్స్ తోటి మేము మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి గైడ్ చేస్తాం కాబట్టి సో మా యొక్క అప్లికేషన్ ఫీ మేము సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు మాత్రం 150 రూపీస్ తీసుకుంటాం. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే సో 26 ఫిబ్రవరి 2024 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ విత్ లేట్ ఫీ తోటి అయితే ఇవ్వడం జరిగింది. సో వితౌట్ లేట్ ఫీ అయితే 21 ఫిబ్రవరి వరకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ 500 తోటి లేట్ ఫీ గురించి ఆలోచించకండి. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 22 జనవరి నుంచి 21 ఫిబ్రవరి వరకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. మీరు ప్రీవియస్లో ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేస్తాం అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది. ఆ వీడియో చూస్తూ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు మనల్ని కాంటాక్ట్ అయినా మేము అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ ఏ డేట్లో కండక్ట్ చేస్తారో అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ఎవరైతే అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వీరికి సో 5th మార్చ్ 2024లో అయితే ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ డేట్లో 2 PM నుంచి 4 PM వరకు సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు హాల్ టికెట్ ఇష్యూ చేసిన తర్వాత అక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మెన్షన్ చేస్తారు. దాంట్లో ఏ సెంటర్ అయితే ఉంటుందో ఆ సెంటర్కి వెళ్ళేసి మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. అప్లికేషన్ అనేది 22 జనవరి 2024 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ తోటి సో 21 ఫిబ్రవరి 2024 లాస్ట్ డేట్. విత్ లేట్ ఫీ వచ్చేసి 26 వరకు అవకాశం ఇచ్చారు. అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ రిజల్ట్ వెరిఫై చేసుకోవడం కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు సో ప్రీవియస్లో మేము సో మెనీ వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూసినా ఒక క్లారిటీ వస్తుంది. ఫర్దర్గా మన యొక్క అప్డేట్స్ కోసం కూడా మీరు వెయిట్ చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ సిలబస్లో ఏముంటుంది అనేది కూడా ఒకసారి మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ సిలబస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలిసిందే. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. జస్ట్ ఇక్కడ మనకు 3 డాట్స్ అయితే ఉంటాయి. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ సిలబస్ అనే ఆప్షన్ ఉంటుంది. సిలబస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అండ్ అక్కడ టైటిల్స్ మాత్రమే ఇచ్చారు. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఏముంటుందని మీరు చూడొచ్చు. సో ఇక్కడ సిలబస్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా సో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ 2023-24 అని అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో సిలబస్ ఏంటి అని అయితే ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. టోటల్గా 3 పార్ట్స్ ఉంటుంది. 100 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంగ్లీష్ గురించి ఇస్తారు. సెకండ్ పార్ట్ వచ్చేసి తెలుగు గురించి ఇస్తారు. థర్డ్ పార్ట్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇస్తారు. సో ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ ఉన్నాయంటే రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించి సింపుల్గా ఏంటంటే మనకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్ నుంచి మనకు ఒక 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు లేదా 4 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఆ 4 క్వశ్చన్స్కి మనం ఆ ప్యాసేజ్లో మనకి ఏదైతే అర్థమైందో దాన్ని కన్వే చేస్తూ సో మనకి ఇచ్చిన ఆప్షన్లో టిక్ చేసుకోవాలి. జస్ట్ ఏంటంటే ఏబీసీ మోడ్లో ఇస్తారు. ఒక క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇస్తారు. దాంట్లో కరెక్ట్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాలి. జస్ట్ లైక్ థియరీ పార్ట్ ఏం కాదు, మనకు ఆల్ఫాబెట్స్ ఆబ్జెక్టివ్ మోడ్లోనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్స్ సంబంధించి సో అక్కడ రాంగ్ సెంటెన్స్ ఇస్తారు, మనం కరెక్ట్ చేయాలి. సో దానికి సంబంధించి ఆర్టికల్స్ ఇస్తారు. మనకు సంబంధించి ఏ అండ్ దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఇస్తారు, ప్రిపోజిషన్స్ ఇస్తారు అండ్ టెన్సెస్ సంబంధించి స్పెల్లింగ్ సంబంధించి ఇలా గ్రామర్ పైన మీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది చూడడం కోసం ఈ టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. వొకాబులరీ ఇస్తారు, సినోనిమ్స్ ఇస్తారు, ఆంటోనియమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటి రిలవెంట్ నార్మల్గా మీరు జనరల్ బుక్స్ ప్రిపేర్ అవుతారుగా. సో అప్ టు వచ్చేసి మనం ఒక 8th క్లాస్ స్టాండర్డ్ వరకు కానీ 10th క్లాస్ స్టాండర్డ్ వరకు కానీ గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ అనేది కవర్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ట్రాన్స్మిషన్ ఆఫ్ సెంటెన్స్ సంబంధించి సింపుల్ టెన్సెన్స్ నుంచి కాంపౌండ్ టెన్సెన్స్కి, కాంపౌండ్స్ నుంచి కాంప్లెక్స్ సెంటెన్స్కి అండ్ డైరెక్ట్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్ నుంచి డైరెక్ట్ వాయిస్కి ఇలా డిఫరెంట్ టాపిక్స్ అనేది మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ నుంచి. సో నా దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. మేము ప్రీవియస్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం వీడియోస్ కూడా. ఈ ఇయర్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్న కంటెంట్ని మేము అనాలిసిస్ చేస్తూ మీకు వీడియోస్ చేస్తాము. అప్డేట్ కోసం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ తెలుగుకు సంబంధించి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. మనకు జస్ట్ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు అని మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చేసి ప్యాసేజ్ సంబంధించి అండ్ అదే సందులోకి సంబంధించి సో తప్పప్పులకు సంబంధించి క్వశ్చన్స్ అనేది ఆబ్జెక్టివ్ మోడ్లో ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మనం వచ్చేసి దాంట్లో ఏది కరెక్ట్ అయితే దాన్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సో లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తారు. వెర్బల్కి సంబంధించి అండ్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు సో ఏదైనా ఒక ఆర్థమెటిక్ రీజన్ ఇచ్చేసి దానికి సంబంధించి కానీ అండ్ త్రిభుజం ఇచ్చేసి దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ డివైడ్ చేసి ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడం, ట్రయాంగిల్స్ కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పాచికలకు సంబంధించి డైస్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో
ఎనీవే నెక్స్ట్ నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను ఈ టాపిక్ సంబంధించి. సో అప్లికేషన్ విధానం గురించి కానీ, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, మీకు సంబంధించి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కానీ, జాయినింగ్ సంబంధించి కానీ, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో. ఆల్రెడీ మేము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మీరు చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ అయితే. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా, మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము మీకైతే సెండ్ చేస్తాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.